హాయ్ అండి, అందరికీ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ లో నా ఫ్రైడే రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ టు నైట్ రొటీన్ అన్నమాట. హైదరాబాద్ లో వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. అబ్బా, మీ ఊర్లో కూడా ఇట్లనే ఉందా? 2 days నుండి గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇవాళ గ్యాప్ ఇచ్చింది కొంచెం. ఎంత వర్షం పడినా మన పనులైతే ఆగవు కదా, కంటిన్యూ అవ్వాల్సిందే. ఈ చలికి ఈ వర్షాలకి అస్సలు లెగవాలనిపించట్లేదు. దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోవాలనిపిస్తుంది. ఏం ప్రశాంతంగా పడుకుంటే నాకు పనులు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు? నేనే లేసి నేనే చేసుకోవాలి ఎంత టైం అయినా కూడా. ఒక రోజు బద్ధకంగా పడుకున్నామంటే నెక్స్ట్ డే కూడా అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ లెగవాలనిపించదు. ఈ ముగ్గులు రీల్స్ లో చూసేటప్పుడు ఎంత ఈజీగా అనిపిస్తుందో, కానీ వేసేటప్పుడు మాత్రం అసలుకి రావు. మనం అక్కడ చూసేది వేరు, రియాలిటీలో ఇక్కడ వచ్చే ముగ్గు వేరు. చిన్నప్పుడు బజార్లో పోటీలు పడి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు వేద్దామన్న ఒకటి గుర్తు రావట్లేదు. ఎటుపోయినాయి ఆ ముగ్గులన్నీ. అయినా అంత పెద్ద ముగ్గులు వేయడానికి ఇప్పుడు అంత తీరిక ఎక్కడ ఉందిలే. నేను ఇక్కడ ముగ్గులు వేసుకుంటా కూర్చున్నానంటే నా చిన్న కూతురు నాకు ఎదురుగా వచ్చి కూర్చునిద్ది. ఇంకా ఆ పిల్లని పట్టుకొని నేను ఏ పని చేసుకోవడానికి కుదరదు. అందుకే చిన్న చిన్న ముగ్గులు వేసేసుకొని తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. కానీ పండగలప్పుడైనా పెద్ద ముగ్గు వేద్దామని ప్లాన్ చేసి నైట్ పడుకుంటానా, తీరిగ్గా ఉదయం లేసేసరికి మా పిల్ల కూడా నాతోనే లేసిద్ది. వీడియో షూట్ ప్లాన్ చేసుకున్న రోజే నా చిన్న కూతురు అయితే నిద్రపోదు. అమ్మ నన్ను పట్టించుకోకుండా వీడియోలు చేసుకుంటదేమో అని. ఏంది నీ గురించి చెప్తున్నానా? చెప్పొద్దా? అసలు ఈ బుడ్డదానికి ఎంత కోపమో. ఆ పిల్లతో మాట్లాడకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నానని నా జుట్టంతా పీకి పెడుతుంది పక్కన. ఇంక ఇవాళ కొంచెం ఎండగా ఉంది, అందుకని చెప్పేసి దుప్పట్లు అయితే వేసేస్తున్నా. అసలు స్మెల్ వచ్చేస్తున్నాయి మొత్తం. ఈ వర్షాలకు అసలు బట్టలే ఆరట్లేదు. 2-3 రోజుల నుంచి ఆ దండానికే ఉన్నాయి. ఇంక ఇవాళ బట్టలు వేయకుండా ఫస్ట్ దుప్పట్లు వేసేస్తున్నా. 2 గంటలు గట్టిగా ఎండ వచ్చిందంటే చాలు ఈజీగా ఆరిపోతాయి అమ్మ దుప్పట్లు అయితే. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే తెలిసిందే కదా, 2-3 days ఒకసారి దుప్పట్లు అవి వేసేసుకుంటానే ఉండాలి. డైపర్లు వేసే వాళ్ళకైతే 1 week 10 days ఒకసారి వేసుకున్నా పర్లేదు. ముందు 2 దుప్పట్లు అయితే వేసాను, మళ్ళీ ఓవర్లోడ్ అని చెప్పేసి ఒకటైతే తీసాను. ముందు ఇక్కడ కిచెన్ లో అన్నం పెట్టేసి వాషింగ్ మిషన్ లో దుప్పట్లు వేయడానికి పోయాను అన్నమాట. నేను వచ్చేలోపు ఇక్కడ పొంగిపోయింది. నేను స్టవ్ రోజు 4-5 సార్లు తుడవాల్సిందే. ఏదో ఒకటి పెట్టి ఇలానే పని చేసుకోవడానికి వెళ్ళిపోతా. నేను వచ్చేసరికి అది పొంగిపోతాయి. పాలు కానివ్వండి, అన్నం కానివ్వండి, ఇంకేదైనా. నివీకి లంచ్ బాక్స్ పంపించాలి కాబట్టి ఆ పిల్లకి ఒకదానికి రైస్ అయితే పెడతాను. ఇంకో దాంట్లో అయితే హాట్ వాటర్ కాబెట్టుకుంటున్నా. కెటిల్ ఏంటో నైట్ బాగానే పనిచేసింది. పొద్దున్న లేసేసరికల్లా పవర్ సప్లై అవ్వట్లేదు ఇంట్లోకి. ఇంకా అడ్డందుకు అని చెప్పేసి తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నా. కిచెన్ లో సెల్ఫ్లు కూడా ఎక్కువ లేవు, అన్ని అటక మీద పెట్టేసుకున్నాం మొత్తం. అక్క వాళ్ళ ఇంటూ పెద్ద స్టాండ్ ఉందన్నమాట. ఇంకా అది నాకు పంపిస్తా అని చెప్పింది. అది వచ్చాక ఇంక మొత్తం వాటికి సెట్ చేయాలి. మా పిల్ల పాకడం నేర్చుకున్న దగ్గర నుంచి కింద ఒక్కటి ఉంచట్లేదు, మొత్తం లాగి పడేస్తుంది. సగం టైం నాకు వాటిని సర్దుకోవడానికి సరిపోతుంది. పడేసిన ఇబ్బంది లేదు, మళ్ళీ సర్దుకోవచ్చులే. కానీ ఆ ప్లేట్లు తీసుకొని మొహానికి వేసి కొట్టుకుంటుంది, నోటికి రావట్లేదని. అక్క అల్లరి తగ్గించేసింది, చెల్లల్లరి ఎక్కువైపోయింది. అస్సలు అలివి కావట్లేదు. అబ్బా, గోల గోల చేసి పెడుతుంది. అందరిళ్ళల్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళని కొడుతుంటే మా ఇంట్లో రివర్స్ అన్నమాట. చిన్నది పెద్దదాన్ని కొడుతుంది. బొడ్డది మాత్రం వాళ్ళ డాడీ పార్టీనేనమ్మా, వాళ్ళ నాన్నని మాత్రం ఏమీ అందు. నన్ను పెద్ద పాపను మాత్రం ఏం కొట్టిద్దో. ఆ పెద్ద పాప నా పార్టీ అయితే, చిన్నది మాత్రం వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఇంక పల్లి చట్నీ చేద్దామని శనగిత్తనాలు అయితే వేయించి పెట్టుకుంటున్నా. చట్నీ పట్టాలంటే మా పిల్లలు ఎగిస్తేనే నాకు ఛాన్స్. మిక్సీ వేసానంటే ఇప్పుడే లేసి కూర్చుంటది. నేను ఇడ్లీ వేయాలనుకోండి కంపల్సరీ ముందు రోజు సాంబార్ అయితే చేసుకుంటాను, కానీ ఈసారి కుదరలేదన్నమాట. మార్నింగ్ అన్నా చేసుకుందాం అనుకుంటే మా పిల్లతో అవ్వదు. ఆ పిల్లకి విజిల్ సౌండ్ రాకూడదు, మిక్సీ సౌండ్ రాకూడదు, ఏది రాకూడదు. ఆ పిల్ల నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఆఖరికి పక్కలలో మిక్సీ సౌండ్లు, విజిల్ సౌండ్లు వచ్చిన బెత్తర చూపులు చూస్తా ఉండదు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. ఈ రోజు మా పెద్ద పాప 7ంటికి లేసింది, అందుకే వర్షం పడట్లేదు. అందుకే అప్పుడే లేసి వచ్చావంటే నువ్వు పక్కన లేవుగా, అందుకే లేసి వచ్చా అని చూస్తుంది. ఏం చేయడంలో మా పిల్ల తర్వాత అబ్బాయి ఏ మాటకు ఆ మాట అల్లేసిద్ది అప్పటికప్పుడు. కళ్ళు మాత్రం ఏం నలిపిద్దో, చిన్నపిల్లలు నలిపినట్టు. అసలు ఇంకా రుద్దే పనిలోనే ఉంటది చిన్నప్పటి నుంచేనే అంత. ఆ పిల్ల తొందరగా పడుకేమో నిద్ర సరిపోయిద్దంటే అసలు ఇంక విన్నే ఆటలే 24 గంటలు ఆడమన్నా కూర్చొని ఆటలు ఆడుతూనే ఉంటది. ఇంకాసేపు నలిపి అరిసేసరికి గట్టిగా ఇంక అప్పుడు వదిలేసింది. నైట్ మా పిల్లకు ఒక కళ వచ్చిందంట, ఇంక అదే స్టోరీ చదువుతుంది. ఒక పెద్ద ఉడత కిటికీ దగ్గరికి వచ్చి నివీనైతే తొంగి చూస్తుందంట. నివి లేచి ఉడతను చూసేసరికి ఆ ఉడత భయపడి నివి పాపనైతే కొరికేసిందంట. ఉడతలు ఎలా కొరికాయి ఏమన్నావు కదా, మంచివి అవి పాపం అంటే, ఆహా నన్ను కొరికాయి కల్లో, నేను ఏడ్చాను కూడా అంది. ఉడతలు కొరికిని అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పిందంట. వాళ్ళ నాన్న వచ్చి ఉడతను కొడితే అది పారిపోయిందంట. స్టోరీ మాత్రం భలే చెప్పిద్ది. అందుకని నేను పక్కన కనిపించలేదుగా, లేసి వచ్చింది బయటకి. ఇంకా పిల్లలు తెలిసి తెలియని వయసులో చెప్పే మాటలు ఎంత ముద్దుగా అనిపిస్తాయో కదా. మనవి చెప్తుంటే భలే నవ్వొస్తుంది. ఇంకా నైట్ అయితే ప్లేట్లు అవి ఇంకా అడిగేలేదు, పాప పడుకోలేదని చెప్పేసి ఇంకా నేనేం పని చేసుకోలేదు. మార్నింగ్ లేసి ఇంక మొత్తం పని అయితే చేసుకుంటున్నాను. ఇవి ముందు రోజు కడిగేసిన అంట్లు అన్నమాట. ఇంకా అవన్నీ అక్కడ సర్దేసుకుంటున్నా. పడుకుంటే నైటే రుద్దుకునేదాన్ని. ఇంకా ఆ పిల్ల పడుకోలేదు, ఏడుస్తుందని చెప్పేసి ఇంక నేను కూడా ఆ పిల్లతో పాటే పడుకున్నా. ఇవి పాప లంచ్ బాక్స్ లోకి అయితే పులిహోర కావాలని చెప్పింది, ఇంకా అదైతే కలుపుతున్నాను. పులిహోర కాకుండా ఆలు ఫ్రై కావాలంది. ప్రస్తుతానికి ఇంట్లో బంగాళదుంపలు అయితే లేవు, ఇంకందుకని చెప్పేసి పులిహోర అయితే కలిపాను. ముందు రోజు నైటే అడుగుతాను అనమాట, ఏం కావాలా అంటే పులిహోర కావాలని చెప్పింది. ఉదయం లేసేసరికి మళ్ళీ బంగాళదుంప కూర కావాలంది. అప్పటికప్పుడు అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి.
లో పెట్టడానికేమో ఒకటి పెడితే మళ్ళీ చార్జెస్ పడతాయి. అదంతా ఎందుకు అని చెప్పేసి పులిహోర చేసేసాను. చిన్న క్యారెట్ ఒకటి ఉంటే ఇంక తురిమేసి దాంట్లోనే కలిపేసేసాను. మీకు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నైట్ అంట్లన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా అవైతే కడిగేసుకుంటున్నా, చిన్న పాప లగవలేదని చెప్పేసి. పిల్లలు వేసిందంటే మళ్ళీ అంట్లు ఎక్కడెక్కడే ఉంటాయి. చిన్న పాప మళ్ళీ పడుకునేంత వరకు రుద్దుకోవడానికి ఉండదు. టిఫిన్ కూడా నివి పులిహోర తింటా అని చెప్పింది. ఇంకా కొంచెం లంచ్ బాక్స్ లో పెట్టేసి మిగతాదైతే అప్పలో తినడానికి ఉంచేసాను. పెద్ద పాప తినిపించి స్నానం చేపించేలోపు చిన్న పాప కూడా వేసేసింది. యూకేజీ వాళ్ళకి స్కూల్లో అయితే వాళ్ళ ఎల్లో కలర్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఎల్లో డ్రెస్ అయితే వేసాను. అదే కాక ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. సాటర్డే స్కూల్ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. పిల్లని రెడీ చేస్తున్నా అని చెప్పేసి అప్పలో చూడండి నా మీదకి వస్తుంది. నన్ను ఎత్తుకోకుండా అక్కడ రెడీ చేస్తున్నావా అని. పిల్ల ముందు ఎన్ని బొమ్మలు వేసిన బొమ్మలతో కూడా ఆడదు. నా చుట్టూరే తిరుగుతా ఉంటుంది. జోగా ఆడడం నేర్చుకుంది కదా, నేను ఎటు వెళ్తే ఇంకా నా ఇంకీటే వస్తుంటది. ఎత్తుకోపోతేనేమో గుక్క పెట్టి ఏడ్చిద్ది. ఆ పిల్లని ఎత్తుకోకుండా జల్లేస్తున్నా అని చెప్పేసి ఏడుస్తుంది. ఇవి ఇవాళ 8:30 కల్లా రెడీ అయిపోయింది. స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్ చేస్తున్నారంటే తొందరగా రెడీ అయ్యింది. నార్మల్ టైంలో అయితే ఆ పిల్ల చుట్టూ తిరుగుతూ మనం రెడీ చేసుకోవాలి. వీళ్ళిద్దరితో అంత ఈజీ కాదండి. ఒకరికి మించిన వాళ్ళు ఇంకొకరు. ఒకరు అల్లరి తక్కువ, ఒకరు అల్లరి ఎక్కువైతే ఎలా అని ఇద్దరిని ఒకేలా పుట్టించాడు దేవుడు. గురువారం రోజు నో బ్యాగ్ డే అన్నమాట. అంటే జామ్ సెక్షన్ కండక్ట్ చేశారు. ఓన్లీ లంచ్ అండ్ స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోమన్నారు. వర్క్ మొత్తం కంప్లీట్ చేశా అని చెప్పేసి బ్యాగ్ లో అయితే పెట్టేసుకుంది. బుక్స్ మొత్తం సర్లే అని రాసిందేమో అని నేను కూడా చూడలేదు. ఫ్రైడే రోజు స్కూల్ కి వెళ్ళే ముందుగా ఒకసారి అయితే చెక్ చేద్దామని ఓపెన్ చేశాను అన్నమాట. చూసేసరికి మొత్తం ఏమీ రాయలేదు. ఒక 2 బుక్స్ రాసేసి మిగతా వాడిని బ్యాగ్ లో పెట్టేసుకుంది రాయకుండా. ఇంకేం చేస్తాం, అప్పటికప్పుడు ఆ పిల్లని కూర్చోబెట్టి రాపించాలంటే చాలా టైం పట్టిద్ది. నేనే ఆ పిల్ల రాసినట్టుగా రాసేసి పెట్టాను అన్నమాట. ఆ పిల్ల వర్క్ రాయమంటే రాయదులే కానీ ఓపికగా కూర్చొని ఆటలాడుకోమంటే మాత్రం బాగా ఆడిద్ది. ఇంకా ఆ పిల్లని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వాళ్ళ డాడీ అయితే తీసుకుని వెళ్తున్నాడు. పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఇడ్లీ వేస్తున్నాను. పాప కూడా ఇడ్లీ మంచిగా తినేది అన్నమాట. ముందే వేసి పెట్టినా మేము తినే టైంకి అయితే చల్లగా అయిపోతున్నాయి. ఇంకా అసలు తినాలనిపించట్లేదు అన్నమాట. అందుకని చెప్పేసి తినే ఒక 5 మినిట్స్ ముందు అయితే వేస్తాను. చిట్టి తల్లికి కూడా ఇడ్లీ తినిపించేసి నేను కూడా ఇడ్లీ అయితే తినేసాను. మా ఆయన కూడా తినేసి ఇంక వర్క్ ఉందని చెప్పేసి తను కూడా బయటకైతే వెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో చిట్టి తల్లి నేను మాత్రమే ఉన్నాం. ఇంక చిట్టి తల్లి నేనైతే రెడీ అయిపోయాం పూజ చేసుకోవడానికి. ముందు ఇంటి గుమ్మం దగ్గర పసుపు అయితే రాస్తున్నాను. అసలు ఇంటి గుమ్మానికి పసుపు ఎందుకు రాస్తారో తెలుసా? అంటే నేను విన్నది నాకు తెలిసిందైతే చెప్తున్నాను. ఈ గుమ్మానికి పసుపు రాయడం అనేది మన పెద్దల కాలం నుండి వస్తున్న ఆచారం మాత్రమే కాదండి. దీని వెనక మనకు తెలియని ఇంకా ఎన్నో విషయాలు అయితే ఉన్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో వచ్చేసి గడపనైతే పవిత్రంగా భావిస్తాం కదా, అందుకే గడపటికి పసుపు అయితే పూస్తాము. ఈ పసుపు మంగళానికి ఐశ్వర్యానికి అయితే ప్రతీక. గడపపై పసుపు రాయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లభిస్తుందని నమ్ముతాం. అంతేకాదు ఇంకా పసుపులో సహజ క్రిమిసంహారక గుణాలు అయితే ఉంటాయి. పూర్వం మట్టిళ్లలో ఏంటంటే పేడతాలకేసి మొత్తం గుమ్మ దగ్గర పసుపు రాసేసి ముగ్గులు పెట్టి చాలా నీట్గా అలంకరణ అయితే చేసుకుంటారు. ఇంకా గడపపై పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టడం ద్వారా ఇంట్లో శుభ్రం అలాగే సానుకూలత వాతావరణం, చెడు దృష్టి ప్రభావం అయితే ఉండదని మన పెద్దవాళ్ళు నమ్ముతుంటారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గుమ్మం దగ్గర బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత పూజా మందిరంలోకి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు శుక్రవారం కదా, ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. అసలు ఈ ఉప్పు దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే సంపాదిస్తున్న డబ్బు చేతిలో నిలవకుండా వచ్చినట్టు పోతూ ఉంటుంది కదా. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు చూడడానికి బాగా సంపాదిస్తారు కానీ చేతిలో పైసా కూడా ఉండదు. వచ్చినట్లు ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కానివ్వండి, వాస్తు దోషాలు, పిల్లల చదువులు, ఇంకా పెళ్లిళ్ళు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఐశ్వర్య దీపం పెట్టుకుంటే గనక అమ్మవారి అనుగ్రహం మన కుటుంబం మీద తప్పకుండా ఉంటుందండి. ఉప్పు దీపాన్ని అయితే ప్రతి శుక్రవారం వెలిగించాల్సి ఉంటుందండి. ఎప్పుడైనా ఒక మాట గుర్తు పెట్టుకోండి, ఏదైనా ఒక్కసారి పరిహారం చేసి ప్రయోజనం కోసం అయితే ఎదురు చూడకూడదు. ప్రతి శుక్రవారం అయితే మీకున్న దాంట్లో సింపుల్ గా ఈ ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించుకోండి. ఇంట్లో అంతా మంచిగా జరుగుతుంది. అసలు ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి, దీపం కొండెక్కిన తర్వాత ఉప్పుని ఏం చేయాలి అనేది కూడా మొత్తం క్లియర్ గా వీడియోలో అయితే చెప్తాను. మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని అమ్మవారికి 11 శుక్రవారాలు కానీ 16 కానీ 21 లేదా 41 వారాలు మనం ఏదైనా కోరుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. మనం అలా ఏదైనా ఒక కోరిక కోరుకొని ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలంటే ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవడానికి ముందు ఒక పెద్ద ప్రమిదను అయితే తీసుకోవాలి. అలాగే 2 చిన్న ప్రమిదలను కూడా తీసుకోవాలి. కొత్తవే తీసుకోవాలండి ఫస్ట్ వారం స్టార్ట్ చేసే వాళ్ళు. ఇప్పుడు 3 ప్రమిదలకైతే మొత్తం పసుపు రాయాలండి. పసుపు రాసిన తర్వాత పైన కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. నేల మీద బియ్యం పిండితో ముగ్గు వేసేసి ప్రమిదనైతే పెట్టుకోవాలి. ముగ్గు మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసి ప్రమిదనైతే పెట్టాలి. ప్రమిదను పెట్టుకున్న తర్వాత అందులో ఉప్పు వేసేసి దానిపైన మరో 2 దీపాలను అయితే పెట్టుకోవాలి. ఆ 2 ప్రమిదలకు కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ లేదా
నువ్వుల నూనె కానీ లేదా నార్మల్ నెయ్యితో అయినా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. వారికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదంట. ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత 2 ఒత్తుల్ని ఒకే ఒత్తుగా చేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను చేసి నైవేద్యంగా అయితే పెట్టాలి. మనం పూజ చేసుకునేటప్పుడు ఓం మహాలక్ష్మి దేవియే నమః, ఓం శ్రీ మాత్రేయే నమః అనుకుంటూ పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు వచ్చిన లక్ష్మీదేవి అష్టోత్తరాలు కానివ్వండి లేదా సెల్లులో పెట్టుకొనైనా పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు. కొంతమంది బుక్స్ లో చూసి శ్లోకాలను అయితే చదువుతూ పూజ చేసుకుంటారు, అలా అయినా చేయొచ్చండి. ఇలా మీరు ఎన్ని వారాలు అనుకుంటున్నారో అన్ని వారాలు అయితే చేయాలి. ప్రతి వారం కొత్త ప్రమిదలు అయితే తీసుకురావడం అవసరం లేదండి. ఫస్ట్ వారం ఏదైతే యూజ్ చేసామో అవే యూజ్ చేసుకోవచ్చు. ప్రమిదలు అయితే దీపాలని నీట్ గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వారం కూడా అవే వాడుకోవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత అయితే శుక్రవారం రోజు దీపం కొండెక్కిన తర్వాత ఉప్పునైతే తీయకూడదండి. శనివారం రోజు మళ్ళీ పూజ చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత ఉప్పుని తీసేసి నీటిలో కలిపేసి ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పునైతే వేయాలండి, లేదా ఆ వాటర్ని పొయ్యాలి. లేదంటే మీ సరౌండింగ్స్ లో కాలువలు కానివ్వండి, చెరువులు కానివ్వండి ఏవైనా ఉంటే గనక అక్కడ తీసుకెళ్ళైనా వేయొచ్చు. అది ఇంకా చాలా మంచిది. అవేవి కుదరలేదనుకోండి, ఇంట్లోనే బకెట్ లో వాటర్ పోసి అందులో ఉప్పు వేసేసి మొత్తం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ ని చెట్లకు పోసుకోవచ్చు. అలా చేసినా ఏం కాదండి. ఇలా చేస్తే కనుక తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబం ఏదైతే ఉంటుంది. కోట్లు ఏం రానవసరం లేదండి. మనం సంపాదించుకునే సంపద మన చేతుల్లో నిలిస్తే చాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం కష్టపడి తర్వాత ఫలితాన్ని అయితే ఆశించాలండి. గాల్లో దీపం వెలిగించి దేవుడా మాకు డబ్బులు రావాలంటే రావు కదా. ఏదైనా మనం పడే కష్టం మీదే ఉంటది. చాలా మంది అలానే ఉంటారు, కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళ చేతుల్లో ఎక్కువ రోజులు అయితే నిలవదు. అది ఆ అమ్మవారు ఎప్పుడు ఏ రూపంలో మన గడప తొక్కాలనుకుంటుందో అంతా అమ్మవారి దయే. మనం అనుకున్నంత మాత్రాన అన్ని మన ముందుకు వచ్చేత పడవు. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. అది కొంతమందికి తొందరగా నెరవేరుతుంది, ఇంకొంతమందికి లేట్ అవుతుంది. కానీ అమ్మవారి అనుగ్రహం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ అమ్మను నమ్మి భక్తితో అయితే వెలిగించండి, తప్పకుండా అనుగ్రహం అయితే కలుగుతుంది. మార్నింగ్ అంతా ఎండగా ఉంది, ఇంక ఈవినింగ్ కల్లా మబ్బు అయితే పట్టింది. మార్నింగ్ బెడ్షీట్లు అన్ని వేసానని చెప్పాను కదా, ఇంకా అవైతే ఆరిపోయింది. ఇప్పుడు ఉతికినవి కాకుండా వేరే బెడ్షీట్లు తీసుకొచ్చేద్దాం అనుకున్నా. మా పిల్ల లోపల నిద్రపోతుంది అన్నమాట. మళ్ళీ నేను గెలికాను అనుకోండి, వెంటనే లేసి కూర్చుంటది. ఆ పిల్లకి చిన్న సౌండ్ కూడా రాకూడదమ్మా, అందుకే ఇవే తీసుకొచ్చేస్తున్నా. మా ఇంట్లో వైట్ కలర్ లో యూస్ చేసి ఏవి కూడా ఎక్కువ రోజులు అయితే ఉండవు. మా పిల్ల తీసుకొచ్చి నానాకి అన్ని దాని మీదే పెట్టిద్ది. నాకేమో క్లాసిక్ లుక్ ఉంటుందని చెప్పేసి అన్ని వైట్ కలర్ లోనే కావాలి. కొంచెం చూడడానికి బాగుంటుంది కదా, కానీ ఏది తీసుకున్నా మా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. అందుకే కింద మ్యాట్రిక్స్ మీద కూడా బెడ్షీట్ అయితే వేసేసాం, ఆ పిల్ల ఖరాబ్ చేసేసిద్దని. ఈ రోజమ్మా నేను ప్రశాంతంగా చేతిలో రిమోట్ పట్టుకొని అన్నం తింటుంది. ప్రతి రోజు మా పిల్ల సంకలో ఉండి నేను అన్నం తినాల్సిందే. ఆ తల్లి కరుణించి ఈ రోజు తినే టైంకి మా పిల్ల అయితే పడుకుంది. ఇంక ప్రశాంతంగా వెబ్ సిరీస్ చూసుకుంటా అన్నం అయితే తింటున్నా. మా ఆయన కట్టుకట్టు వాళ్ళతో ఫోన్ చేసి నేను లంచ్ కి రావట్లేదని చెప్పిండు. అప్పటికి నేను అన్నం అయితే వండేసాను. అప్పటి కూర అయితే ఏం చేయలేదు. ఇంక నాకు ఒక్కదానికి ఏం చేసుకుంటాలని చెప్పేసి టమాటా పచ్చడి అయితే వేసుకుని తింటున్నా. నాకు ఒక్కదానికుంటే ఏం కూరలు చేసుకోవాలనిపించదు. ఇంట్లో కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా అని నేను తిని అలా కూర్చునేసరికి మా పెద్ద పాప అయితే వచ్చేసింది. మా ఆయన లేరు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట. అన్నయ్య తీసుకొచ్చి ఇంక వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్రెండ్ అన్విక ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసిందంట. వచ్చేటప్పుడు స్కూటీ మీద అక్కడ పడిపోయిందంట. అంకుల్ నాపి తీసుకుందామంటే వెహికల్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నయ్య అయితే తీసుకొచ్చారంట, మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వకుండా. అదే నాకు వచ్చి చెప్తుంది. ఫ్రెండ్షిప్ బ్యాండ్ లో అందరికి వేసేదానిలాగా 10 తీసుకెళ్ళింది, కానీ అందులో ఒక్కరికే వేసిందంట. ఇతవన్నీ బ్యాగ్ లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసేసుకున్నారంట, ఒకటి కూడా లేదు. నేను అప్పటికి చెప్పాను, ఒక 4-5 తీసుకెళ్లి మిగతా అన్ని ఇంట్లో పెట్టేసుకుంటే నేను మొత్తం వేస్తా అని చెప్పేసి తీసుకెళ్లిపోయింది. అవి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఈ ఇయర్ దాపెట్టి ఇప్పుడైతే ఇచ్చాను. ఈ సంవత్సరం ఏంటో మా పిల్ల ప్రతిదీ పోగొట్టుకొని వచ్చే పనిలోనే ఉంది. ఒక్కడు కూడా ఉండట్లేదు ఆ పిల్ల దగ్గర. ఏ వస్తువు ఆ పిల్ల తొందరగా పోనివ్వదు. అలాంటిది ఏందో మరి పిల్ల తెలియకుండానే అన్ని మిస్ అయిపోతున్నాయి. మిస్ అడిగామనుకోండి మనల్ని అంటారు, మీరే జాగ్రత్తగా ఉండాలి కదండి, అన్ని ఎవరైనా పెట్టి పంపిస్తారా అని. పిల్లేమో చెప్తే విందు. ఫోటో 2 చేతిలో పట్టుకుందంట, అవి అయితే ఉన్నాయి. నాకు తీసుకొచ్చేస్తుంది నా ఫ్రెండ్ నువ్వే అని. చిట్టి తల్లి ఏదైనా ఫస్ట్ నాతోనే సెలబ్రేట్ చేసుకునేది, మిగతా వాళ్ళతో చేసుకోదు. పిల్లకి అమ్మ తర్వాత ఏదైనా. పెద్ద పాప ఆడుకోవడానికి పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిందన్నమాట. చిన్న పాపని తీసుకొని ఇంటి ముందు కాసేపు అలా నిలబడ్డాను. ఇంట్లో ఉండి చిన్నదానికి కూడా బోర్ కొడుతుంది, అందుకే కాసేపు అలా బయటకైతే తీసుకొచ్చాను. ఉన్నట్టుండి ఇంక వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది.
ఓ పక్క ఎండ వస్తూనే ఉంది, ఓ పక్క వర్షం పడుతూనే ఉంది. వర్షం పడిపోయిందన్నమాట. ఇంకాసేపు స్టెప్స్ మీద అయితే అలా కూర్చున్నాం. బుజ్జి తల్లికి కూడా ఫుల్ గా జలుబు చేసింది. అక్క జలుబు చెల్లికి వచ్చింది. నైట్ టైంలో అయితే అసలు ముక్కుల్లో గాలి కూడా ఆడట్లేదు పాపం. డ్రాప్స్ వేస్తున్నా ఇంకా తగ్గలేదు. నెబులేటర్ పెడదాం అనుకుంటే ఆ పిల్లేమో పెట్టించుకోవట్లే, ఇసురు కొడుతుంది. చిన్నప్పుడు బాగా పెట్టించుకునేది, ఇప్పుడు అసలు దగ్గరకు కూడా రానివ్వట్లా. చేతులతో మాస్క్ ని వెనక్కి నెట్టి పడేస్తుంది. పిల్ల ఆటలాడడం అయిపోయింది, ఆకలేస్తుందని చెప్పేసి మ్యాగీ అయితే చేసిచ్చాను. పొద్దు నుండి చేసిమ్మని అడుగుతుంది, ఇంక ఈవినింగ్ అయితే చేసిచ్చాను. అక్క మ్యాగీ తింటుందని చెల్లి కూడా దానికోసం ఎగబడుతుంది. ఆ పిల్ల ప్లేట్ మీదకి వస్తుందని చెప్పేసి ఇటు పక్కకైతే తిరిగింది. జోగాడడం నేర్చుకుంది కదా, అసలు ఉండట్లేదు. ఒక దూకులో ఇక్కడికి వచ్చేస్తుంది. అక్క తింటే నేనెందుకు కోరుకుండాలని ఆ పిల్ల మీదకి ఎగబడుతుంది. పడుకోబెడతామని రూమ్ లో తీసుకొస్తే అది చూడండి అసలు ఎలా కొడుతుందో. పడుకోబెట్టొద్దంటే బయటికి తీసుకెళ్ళమని. అసలు ఈ మధ్య ఇలా యాలబడ్డం బాగా నేర్చుకుంది, ఎవరు ఎత్తుకోకుండా ఉంటారని. పిల్లకి ఇష్టం లేకుండా ఏదైనా చేస్తున్నామంటే ఇంక ఇలానే చేసిద్ది. అందరు భయపడి వెనక్కి ఇచ్చేస్తారు కదా ఎత్తుకోకుండా, అందుకు. తెలియని వాళ్ళు అయితే వెంటనే కింద పడేస్తారు ఈ పిల్ల చేసే చేష్టలకి. అసలు అలీ కావట్లేదు అబ్బా. పెద్ద పాప చాలా నయ్యం ఈ పిల్లతో పోల్చుకుంటే. బుడ్డది కదమ్మా, 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగేస్తుంది నాకు. చిట్టి తల్లి చూస్తుండగానే అప్పుడే 8వ నెల వచ్చేసింది. పిల్లలు పుట్టడమే ఆలస్యం, పుట్టాక అమ్మటే ఎంత పెద్దవాళ్ళు అయిపోతారో చూస్తుండగానే. నన్ను కూడా నెట్టి కింద పడేస్తుంది. ఆ పెద్ద పాప ఏమో ఎత్తుకోవాలని కోరిక, ఇలా చేస్తే ఆ పిల్ల ఏమో ఎత్తుకునిద్ది పాప. అది కూడా కింద పడిద్ది ఇది నెట్టే నెట్లకి. చిన్న పాప నిద్రపోక ముందే పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను. నైట్ డిన్నర్ లోకి పప్పు చారు అయితే చేస్తున్నా. నేను కూర చేసే టైంకి 7:30 అలా అయింది. అప్పటికి మా ఆయన అయితే రాలేదు. ఈ రోజు ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట మా ఆయన. ఇంకిద్దరు పిల్లలతో నేను ఒక్కదాన్నే. ఊరు కొడతా కాసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. ఆ పిల్ల కూడా ఇవాళ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంది. నేను వెళ్ళిన రోజు తను కూడా ఫుల్ బిజీగా ఉంటది వర్క్ లో. అరగంట అలా ఉండేసి నేను కూడా ఇంటికైతే వచ్చేసాను. నేను కూర చేసుకుని అలా వచ్చి కూర్చున్నాను లేదో మా పిల్ల లేసింది. పొట్టదాన్ని నిద్ర కోడినిద్ర కంటే మరీ దారుణం అబ్బా. పిల్లలు ఎవరైనా స్నానం చేపిస్తే మంచిగా ఒక 2-3 గంటలు కదలకుండా నిద్రపోతారు. ఇది అట్ట కాదమ్మా. అరగంట కంటే ఎక్కువ నిద్రపోతే మా పిల్ల ఆ రోజు ఏదో ఒకటి జరిగిద్ది ఇంట్లో. కానీ అంత ఛాన్స్ మాకు ఇవ్వదుగా. ఆ పిల్లే పెట్టకుండా నేను తింటున్నానని చూడండి ప్లేట్ కల్ ఎలా చూసిద్దో. చిట్టి తల్లికి నైట్ అయితే ఏం పెట్టను, నా దగ్గరే ఫీడింగ్ ఇస్తాను. 6:30, 6 కలా అయితే పెడతాను. ఇంక తర్వాత ఏం పెట్టను అన్నమాట. ఒక్కొక్కసారి అరిగిద్ది, ఒక్కొక్కసారి అరగదు. అందుకని చెప్పేసి ఇంక నైట్ టైంలో ఏం తినిపించను. పెద్ద పాప అయితే తినేసి పడుకుంది. ఇంక నేను తిన్న తర్వాత పొడిదాన్ని కూడా పడుకోబెట్టుకోవాలి. సో ఇదన్నమాట మా ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అయితే. మీ ఇంట్లో కూడా పిల్లలతో ఎట్లనే అల్లరి ఉంటుందా అయితే కామెంట్ లో చెప్పండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు.